జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము రోమా పత్రిక 8-9 వచనాలను మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ ఉన్నవారు ప్రతి వారు చూడండి, లేనివారు నాతో పాటు ఏకీవించవలసిందిగా మనం చేస్తున్నాను. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేయడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. మంచిది. మిగిలినటువంటి సమయాన్ని త్వరగా మనం సద్వినియోగం చేసుకుని మరి ముగించుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు క్రైస్తవ సమాజం అంతటికీ కూడా మరి అవసరమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటి అంట, చూడండి, ఇలా క్రైస్తవ జీవితంలో ప్రవేశించినటువంటి మన టార్గెట్, మన అంతిమ లక్ష్యం, మన అంబిషన్, మన గోల్, విజన్ ఏదైతే ఉండాలి అంటే మన ప్రభుని సంతోషపరచడం. హల్లెలూయా. యేసయ్యను సంతోషపరచాలి మనం. చెప్పండి, యేసయ్య సంతోషపడాలంటే ఏం చేస్తే సంతోషపడతాడు చెప్పండి. భక్తుడైన అబ్రాహాం అన్నాడు, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా అన్నాడు. లేకపోతే నా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలునా అన్నాడు. సరిపోతుంది యేసయ్యకు? నిజమే. క్రైస్తవ జీవితంలో మన అల్టిమేట్ గోల్, అంబిషన్ ఏదైనా ఒకటి ఉన్నది అంటే ఏంటంటే ప్రభుని సంతోషపరచాలి. అంటే ప్రభుని సంతోషపరచలేకపోతే అది క్రైస్తవ జీవితం కానేరదు అసలు. అందుకే నేను చెప్తున్నాను, అపోస్తులైన పౌలు గారి ద్వారా మొదటి శతాబ్దంలో దేవుడి మాటను రాయించాడు. అయినప్పటికీ ఈ 21వ సెంచరీ 20వ శతాబ్దంలో ఉన్నటువంటి మనకి కూడా ఇది చాలా చాలా అవసరం. చెప్పండి, ఇప్పుడు ఎలా సంతోషపరచగలం ఆయనను? ఏం చేస్తే సంతోషపడతాడు అమ్మా? చెప్పండి. ఏదో అంటున్నారు సహోదరి గారు, చెప్పండి. పర్లేదమ్మా. దేవుడు సంతోషించాలేమంటే మన బట్టి దేని బట్టి సంతోషిస్తాడు? టూకీగా మూలవాక్య ప్రకారంగా మనము ఆత్మ సంబంధులుగా ఉంటే ప్రభు సంతోషపడతాడట. హల్లెలూయా. అంటే ఈ రోజు లోకాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో దేవుడు తన సంఘాన్ని స్థాపించాడు కదా. మొట్టమొదటిగా ఏమైందంటే ఏదేను తోటను చేసింది దేవుడే, కానీ ఆ తోటలోనికి పాపం తీసుకొచ్చింది సాతానుడు. అక్కడి నుంచి మొదలైంది, లోకమంతా పాడైపోయింది, పతనమైంది. కనుక దేవుడు మళ్ళా ఏం చేశాడంటే రక్షకుడి భూమి మీదకి మానవ రూపంలో అవతరించి ఆయన లోకములో సంఘాన్ని స్థాపించాడు. ఎందుకు లోకంలో సంఘం ఉన్నది చెప్పండి? అంటే ఏ ఉద్దేశము కొరకు మొదటి మనుషుల్ని దేవుడు చేశాడో ఈ సంఘము ద్వారా లోకమును అందరినీ కూడా ఆత్మ స్వభావం కలిగిన మనుషులుగా తయారు చేయడానికి సంఘాన్ని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, తర్వాత మొత్తం ఎవ్రీ ఎంప్లాయీస్ ఎక్కడ తయారవుతారండి? అమ్మ మాట్లాడాలి మీరు త్వరగా, నాకు చాలా తక్కువ టైం ఉంది, స్పీడ్గా చెప్పాలి. హల్లెలూయా. సాక్ష్యాన్ని స్పీడ్గా చెప్పడానికి బాగోదు కదా మరి, అందుకు వాక్యాన్ని స్పీడ్గా చెప్పాలి, సాక్ష్యం స్లో చెప్పాలి. చెప్పండి, ఇప్పుడు పెన్నులు తయారు కావడానికి, మన ఇంట్లో వాడుకునే వస్తువులు తయారు కావడానికి ఫ్యాక్టరీస్ ఉంటాయి. మరి ఈ ఇంజనీర్, డాక్టర్స్, పోలీసులు ఎక్కడ తయారవుతారు? స్కూల్లో. వెరీ గుడ్ కదా. అంటే చదువు ద్వారా తయారవుతారు వాళ్ళందరూ. చూసారా, చదువు ఏం చేస్తుంది? ఒక ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఒక ఇంజనీర్ని, ఒక డాక్టర్ని, ఒక లాయర్ని లోకానికి అందిస్తుంది. అంటే అంత గొప్పది చదువు మాట. ఆ చదువు ద్వారా ఇంత ప్రముఖులు బయటకు వస్తున్నారు లోకంలోనికి. హల్లెలూయా. అలాగే లోకంలో సంఘము ఎందుకు అంటే నీవు ఆత్మ సంబంధమైన మనుషురాలుగా సంఘములో మనం ఉంటూ ఈ లోకాన్ని ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చడానికి లోకంలో దేవుడు సంఘాన్ని స్థాపించాడు. హల్లెలూయా. క్రైస్తవ సమాజం ఈ విషయానికి ఇంకా దూరం అయిపోతుంది. ఈ రోజు చదువు ద్వారా లోకంలో గనులైనటువంటి వారు ఎలాగైతే బయటకు వచ్చారో అలాగే సంఘము ద్వారా ఈ లోకాన్ని ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా మనం తయారు చేయాలి. అందుకని మొట్టమొదటిగా సంఘంలో ఏమి ఉండకూడదంటే శరీర సంబంధమైనది సంఘంలో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. అందుకన్నాడు పౌలు మూలవాక్యం ద్వారా, మీరు శరీర సంబంధమైనటువంటి మనుషులైతే దేవుణ్ణి సంతోషపరచనేరు అంట. అందుకనే
ఈ ప్రసంగం ద్వారా నేను ప్రభు మీకు చెప్పమన్నటువంటి సంగతి, నేను ఎక్కడికైనా నాకు రాసుకోవడం యాక్చువల్ ఏంటంటే నా వాడిక, నా అలవాటు, దేవుడు నాకు నేర్పించినటువంటి క్రమము. ఇది కొత్త బైబిల్. నేను రాసుకోను, అసలు నేను ప్రసంగాలకి ప్రిపేర్ కాను. నేను ప్రార్థన ఒకటే చేస్తాను. ఆ ప్రార్థనలో ప్రభు నాకు ఏదైతే ఇస్తాడో, మాట్లాడతాడో, అది ఏ స్థలంలో అక్కడ ఎవరైనా సరే, ప్రధానమంత్రి ఉన్నా సరే, మారు మనసు పొంది రక్షణ పొందకపోతే పోతావు నరకానికి అని చెప్పేస్తా. హల్లెలూయా. మహా అయితే చంపేస్తాడేమో, మనం మాత్రం చెప్పేస్తాం, దాంట్లో నో కాంప్రమైజ్. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఏంటి, దేవునికి దూరమైనటువంటి పొగుడుతలు కాదు. నీవు నన్ను, నేను నిన్ను పొగుడుకుని దేవునికి దూరం వల్ల ప్రయోజనమా? నీకు నష్టం, నాకు నష్టం, సాతానికి ఇష్టం, దేవునికి కష్టం. చూడండి, అవేవి ఉపయోగం కాదు. కనుక మహాత్మీ తండ్రి దైవజనులు చెప్పారు ఏమనంటే, క్రీస్తు సంఘ గర్భములో ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారట, పినుగులాడుతున్నారట. ఎక్కడ? దేవుని సంఘ గర్భములో అంట. ఇద్దరు వ్యక్తులు పోరాడుతున్నారట, పెనుగులాడుతున్నారట. ఎవరు వాళ్ళు అంటే, ఒకరు శరీర సంబంధమైన మనిషి, రెండోది ఆత్మ సంబంధమైన మనిషి. వీళ్ళిద్దరూ దేవుడి సంఘ గర్భంలో పోట్లాడుకుంటున్నారట. అంటే నేను మార్నింగ్ చూసాను ఆ పిక్. వచ్చేటప్పుడు ఎవరు పోస్ట్ చేశారు, ఎవరో సోదరులు వేసారు, పోస్ట్ చేశారో తెలియదు. వచ్చేటప్పుడు చూశాను దారిలో. అరే బాగుంది ఇది అని అనుకున్నాను అనమాట. అంటే మనం దేవుడి సంఘంలో ఉన్నాం. అంటే ఈ దేవుని సంఘ గర్భం అన్నమాట ఇది. ఈ గర్భంలో మనం రెండు వ్యక్తులుగా ఉన్నాం. ఒకటి శరీర సంబంధి, రెండోది ఆత్మ సంబంధి. నిజానికి ఎవరు చెడ్డవాడు కాదండి, ఎవరు సోమరులు కాదు, ఎవరు అసలు అవిధేయులు కాదు, అందరూ మంచివారే. అయితే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, మన చుట్టూ ఉన్నటువంటి స్థితులను మనం చూసుకుంటూ మనం ఏమైపోతున్నట్టు ఎక్కువ శాతం ఆత్మ విషయంలో బలహీనులం అయిపోతున్నాం అన్నమాట. ఎందుకంటే మనకు అంటే స్త్రీలకి వివాహం అయిన తర్వాత అప్పటి వరకు అమ్మ కుటుంబం ఒకటి ఉంటుంది, వివాహం ద్వారా భర్త కుటుంబం ఒకటి ఉంటుంది, రెండు కుటుంబాలు కదా. అలాగన భూమి మీద ఉన్నటువంటి మనకి ఈ భూలోకంలో ఒక కుటుంబం మనకి దేవుడు ఇచ్చాడు. రెండోది యేసయ్య కుటుంబం అన్నమాట, దేవుని కుటుంబం. రెండు కుటుంబాలు ఉన్నాయి మనకి. ఒక ఆడపిల్లకి ఎలాగైతే రెండు కుటుంబాలు ఉంటాయో అలా భూమి మీద ఉన్న మనకి రెండు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి శరీరంతో కూడిన కుటుంబం, రెండోది ఆత్మతో కూడిన కుటుంబం. కానీ నాకున్న బాధ ఏంటంటే, ఈ రోజు క్రైస్తవం ఎక్కువ మంది, నేను మొత్తం అంతా తిరుగుతుంటా, ఎక్కువ మంది రోజు చక్కటి వరాలు కలిగిన వారు ఉన్నారు, ప్రత్యక్షతలు కలిగిన వారు ఉన్నారు, తలాంతులు కలిగిన వారుగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏమైపోతున్నారంటే శరీర సంబంధులుగా అయిపోతున్నారు. అంటే దేవుడు మనల్ని శరీర సంబంధమైన మనుషులుగా చూడాలనుకోవట్లే. ఎందుకంటే శరీర సంబంధులు ఎవ్వరు కూడా దేవుణ్ణి సంతోషపరచలేరు అట. మీరు బైబిల్ ఆదికాండం మొదటి నుండి కనుక మీరు ఆదాము హవ్వల సృష్టి నుంచి చూసి ప్రకటన గ్రంథం వరకు కూడా చూస్తే, శరీర సంబంధమైనటువంటి జీవితాలతో ఆలోచన కలిగిన వారు ఎవ్వరు కూడా దేవుడికి దగ్గరగా లేరు. అందుకే మొదటి మనిషిని దేవుడు ఎలా చేశాడు? ఆత్మ సంబంధిగా చేశాడు. ఆత్మ సంబంధిగా చేసిన తర్వాత అవ్వను బట్టి ఆదాము శరీరానుసారమైన ఆలోచనలోకి వెళ్ళాడు, అవ్వను సేవ చేసే పరిస్థితులు. ఆ విధంగా భూమి మీద మొదటి మనుషుడు శరీర సంబంధమైన వాడు అయిపోయాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మరలా వచ్చి ఏం చేస్తున్నాడంటే, మనలందరినీ ఆత్మ సంబంధమైన మనుషులుగా చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాలని కోరుకున్నారు చెప్పండి? నేను విన్నాను క్లియర్ గా. ఏంటి ఫోన్ లో ఇప్పుడైతే వీడియో కాల్స్ వచ్చేసాయి. వీడియో కాల్స్ లేని టైంలో ఫోన్స్ లో మనం మాట్లాడుతున్నాం. హలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ప్లేస్ లో ఉన్నారు, ఇప్పుడైతే ఒకసారి వీడియో కాల్ చేసి చూస్తాను అంటున్నారు. ఇప్పుడు అప్పుడు లేవా ఇవన్నీ. ఇప్పుడు మొత్తానికి ఎక్కడైనా సరే వీడియో కాల్ చేసి చూస్తే అవునా నిజమే అయితే సరే అంటున్నారు మాట. అప్పుడైతే ఏమో ఎక్కడున్నారని చెప్పి కూడా తెలియదు. ఇప్పుడు అలాంటి పప్పులు ఎక్కడ ఉడకం, అసలు ఎక్కడుంటే అక్కడికి వీడియో కాల్ వచ్చేస్తుంది మాట. హల్లెలూయా. సో ఆ విధంగా తెలిసిపోతుంది. అంటే నార్మల్ కాల్ ఉన్న సమయంలో ఫోన్లో వాయిస్ వింటున్నాం మనం కదా. అలా నేను యేసయ్య స్వరం 3 సార్లు విని పెరిగాను నేను 21 సంవత్సరాల్లో. లేకపోతే నేను బ్రతకలేను అసలు. 30 సంవత్సరాలలో అన్నం తిని మెడిసిన్ వేసుకుని రక్తం ఎక్కించుకుని బ్రతకలేదు నేను. యేసయ్య స్వరాన్ని విరిగి బ్రతికాను నేను. ప్రభు మాట విన్నాను నేను. సాతాను యొక్క స్వరం కూడా విన్నాను. అంత భయంకరంగా నాశనానికి తీసుకువెళ్తాడు వాడు, కానీ యేసయ్య జీవానికి తీసుకువెళ్తాడు. కాబట్టి యేసయ్య నాతో మాట్లాడాలని ఎంతమంది అనుకున్నారు చెప్పండి? ఇక్కడ మీరు ఉందా లేదా ఆశ?
అమ్మ ఉందా లేదా అందరికీ? ఏదైనా ఆశ ఉంటేనే కదా దేవుడు నెరవేరుస్తాడు, ఆశ లేకపోతే ఏం చేయడు. అయితే దేవుడు ఎలా మాట్లాడతారు చెప్పండి? కొంతమంది అనుకుంటాం, అయినా ధనవంతులు బలవంతులు మనలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారండి, మన ఇంటికి ఎందుకు వస్తారు, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వస్తారు అని అనుకుంటాం. మరి యేసయ్య మన ఇంటికి వస్తాడా రాడా? మనతో మాట్లాడతాడా? మాట్లాడతాడు. అయితే యేసయ్యకి ఒక నియమం ఉంది. ఆయన నీతో నాతో అందరితో మాట్లాడడం ఆయనకి ఇష్టమే, ఎందుకంటే ఆయన పిల్లలు మనం అందరం. అయితే యేసయ్య నీతో మాట్లాడాలి అంటే ఏంటి? నీకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఏంటి ఆ క్వాలిఫికేషన్? ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే సో మొత్తానికి అంతా ఈ క్యాస్ట్ నుండి క్వాలిఫికేషన్ మొత్తం అన్ని అడుగుతున్నారు ఇక్కడ, ఇది లోకంలో ఉన్నది. కానీ యేసయ్య నీతో మాట్లాడాలంటే మనకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అపోస్తులైన పౌలు గారు చెప్పారు ఆ క్వాలిఫికేషన్ ఏంటో. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి త్వరగా, సమయం చాలా తక్కువ ఉందండి, స్పీడ్గా ఉండాలి మీరు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు. ఆమేన్. చాలండి. ఏమన్నాడు ఇక్కడ? ఎలా మాట్లాడినట్టంట? ఆత్మ సంబంధులైన మనుషులు ఉన్నారట, వాళ్ళతో మాట్లాడినట్టు శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడలేకపోతుంది. అంటే చూడండి, యేసయ్య ఇక్కడ ధనాన్ని బెట్టు, బలాన్ని బెట్టు, ఈ కులాలను బెట్టు ఉండడట, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడతాడట దేవుడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉంటే బాగుంటుంది చెప్పండి? అంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా? ఆత్మ సంబంధిగా ఉంటే దేవుణ్ణి సంతోషపడతాం, ఆత్మ సంబంధంగా ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే ఇది మనకి మేల కీడా? మేలే. కంటిన్యూ చదవండి. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. హల్లెలూయా. అంటే శరీర సంబంధమైనటువంటి మనుషుల్ని బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? క్రీస్తునందు ఎలాంటి వారు అంటారు? పసిబిడ్డలు అంట. చూసుకోండి. అంటే శరీర సంబంధమైనటువంటి మనుషులంట చిన్నపిల్లల్లా లెక్కేస్తుంది బైబిల్ వారిని. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, కానీ మెచ్యూరిటీ లేదంటే వాళ్ళకి. అందువల్ల ఈ మెచ్యూరిటీ లేకపోతే రేపు పొద్దున ప్రమాదం ఒకటి ఉంది అండి. ఏంటి? పరమగీతాలలో ఒక మాట రాయబడి ఉన్నది, మనకి చూడొద్దు, మన టైం అవుతుంది, గడియారం కూడా బాగానే పెట్టారు ముందు. హల్లెలూయా. సో ఏంటి ఆ ప్రమాదం అంటే, పరమగీతాల కావ్య గ్రంథంలో నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా ఏమి రాలేదట? వివాహ వయసు రాలేదట. అంటే మనం అందరము కూడా అనుకుంటున్నప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం, యేసయ్య వస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. అయితే పరలోకానికి వెళ్ళాలంటే వెళ్ళేటప్పుడు ఏం కావాలంటే వయసు వచ్చిన వాడిగా ఉండాలట. ఏ వయసు అంటే వరుడైనటువంటి యేసయ్యగా రాబోతున్నాడు ఈ భూమి మీదకి. మరి పెళ్లి కుమారుడిగా ఆయన వస్తున్నాడట. ఎక్కడికి వస్తాడు? పెళ్లి కూతురు దగ్గరకు వస్తాడు. వేరే పెళ్లి కూతురు ఎక్కడుంది? మనమే. భూమి మీద ఉన్నటువంటి అన్ని సంఘాలలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి మనుషులందరూ పెళ్లి కుమార్తెగా అలంకరించబడతారు. హల్లెలూయా. పెళ్లి కుమార్తెగా ఉంటాం మనం, ఆత్మ సంబంధులుగా. అర్థమైందా ఎన్ని మేలులు ఉన్నాయో మీకు? ఈ ఆశీర్వాద ఉపవాస కూడుకుల్లో చిట్ట చివరి కూడుకులోకి మనం ఉన్నాం. నిజమే, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మా ఆత్మీయ తండ్రి చెప్పాడు, బయట నువ్వు అడుగు పెట్టు స్థలములో దేవుడు నిన్ను బట్టి అనేకులకు ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఇట్టి రీతిగా అనేకమైన కార్యాలు చేసుకుని ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు. హైదరాబాద్ నుంచి వస్తుంటే ఆరోగ్యవంతులు అయిన తర్వాత ఒక పెళ్లికి అటెండ్ అయ్యి వస్తుంటే విజయవాడ అవతల కోదాడ అనే ఒక ప్రాంతం ఉంది, మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ దగ్గర. మా బస్సుని లారీ కొట్టేసింది. 25 మందికి ఆ ఎక్కినటువంటి బస్సులో ఇంచుమించు 25 మందికి నడుము, కాళ్ళు, చేతులు, ముక్కు మొత్తం అంతా ఇరిగిపోయినాయన్నమాట. బస్సు సగం బస్సు ముజ్జైపోయింది. లాస్ట్ రోలో దొరికింది. అది ఎక్కడో నాకు ఇష్టం లేదు, నేను ఫస్ట్ లో తీసుకుంటాను టికెట్ ఎప్పుడు కూడా. అప్పర్ బెర్త్ లాస్ట్ విండో దగ్గర, అటు విండో ఇటు విండో. ఆ పైన అప్పుడు నా స్పైన్ కార్డ్ ఫ్రాక్చర్ దుమ్మిరిగింది ఇక్కడ నాకు. ఈ 5 ఏళ్ళు కూడా ఈ గాయంతోనే బండి రైడ్ చేస్తూ 100 కిలోమీటర్లు తిరుగుతూ కఠినంగా ఉపవాసాలు ఉండి ప్రయాణాలు చేస్తాను. ఇప్పటికీ 4 గంటలు కూడా నిద్ర ఉండదు నాకు రోజులో. ఫుడ్ తింటానో తినకపోతాను తెలియదు. చాలా పెట్టేసి రాగానే అదంతా తిన్నాను అనుకో, నేను అక్కడే పడుకుని పాస్టర్ గారు టైం అయింది లేకండి అంటే ఎవరు మీరు అంటారనమాట. హల్లెలూయా. అందుకే భయం వేసి, అమ్మ నేను ఎవరు మీరు అనకూడదు, నన్ను పిలిచిన వారు మీరు కనుక జాగ్రత్తగా ఉండాలని చాలా జాగ్రత్తగా తినొచ్చాను.
హల్లెలూయా. చాలా అద్భుతాలు చేసాడండి దేవుడు, చాలా కార్యాలు చేశాడు. ఏంటి, ఒక ప్రేగు లేకుండా, రక్తం లేకుండా ఏంటి నా జీవితంలో 15 సంవత్సరాలు సేవ చేశాను. మాటలా అవుతుందా చెప్పండి? అంటే దేవుడు ఎంత కృప చూపించాడో ఆలోచించండి. తప్పక మీరు ఈ మాటను పాటించండి, మీకు దేవుడు నూతన దీవెన ఆశీర్వాదం ఇస్తాడు. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, కానీ మనం ఎవరో యేసయ్యకు తెలుసు మాట. అందుకని యేసయ్య ఏం చేసింటే మనల్ని ఒకరిని పెట్టి ఒకరికి మేలు చేస్తాడు. యేసయ్య ఆశీర్వాదం దీవెన ఇస్తాడు. కాబట్టి వివాహం కాని చెల్లెలు ఉందంట, అయ్యో ప్రమాదం కదా, వయసు రాలేదట. వయసు రాకపోతే ఎలా పెళ్లి చేస్తారు? నగరు భారతదేశ చట్ట ప్రకారంగా వయసు రాకుండా పెళ్లి చేస్తే కేసు వేస్తారు, అవునా కదా? మరి ఇక్కడ ఎలా ఉంటే యేసయ్య చట్టం ఉండదా? వివాహ వయసు రాకుండా ఆయన చేసుకోరు మాట. అందుకని భూమి మీద ఉన్నటువంటి అన్ని సంఘాలలోనూ ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు వధువు సంఘంలో నిర్మాణంలో ఉంటారు. వధువు సంఘంలో ఈ కనుబొమ్మల్లాగా, కనురెప్పల్లాగా, ఏంటి ఈ చేతు ఫింగర్స్ లాగా అవయవాలుగా మారుతారు మాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడలేకపోతే. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి నాకు చాలా కష్టం ఉందండి, చాలా బాధ ఉందని చెప్తారా? తల్లిదండ్రులు చిన్నపిల్లలు చెప్తారా తన సమస్యలో? తెలియదు, వాళ్ళకి అర్థం చేసుకోరు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన మనసులో ఉన్నటువంటి ఏ మాట అయినా సరే చెప్పడానికి పూనుకుంటున్నప్పుడు ఎవరు చెప్తాడు? ఆయన ఆత్మ సంబంధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తారు. ఈ రోజు మరి ఆత్మ సంబంధం ఉండవలసిన క్రైస్తవులు, సంఘము ఎందుకు శరీర సంబంధులుగా మారిపోతున్నారు? వాట్ హ్యాపెన్? ఏం జరుగుతుంది? అపోస్తులైనటువంటి పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము ముగింపులో ఉన్న మనం ముగించేస్తాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు ఇన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి, చాలండి, ఏంటంటే ఆత్మకు విరోధముగా పోరాడు శరీరం. శరీరం ఏం చేస్తుందంట? ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. ఎలా పోరాడుతుంది చెప్పండి? 2 కొడేసుకున్నాయా? మనమే 2 కూడా. శరీరం, ఇప్పుడు నా శరీరం మీకు కనబడుతుంది, ఆత్మ లోపల ఉన్నది. ఈ 2 ఎలా కొట్టేసుకున్నాయి? కొట్టుకోవట్లేదు కదా. అయితే ఈ ఆత్మ ఏమంటే తెలుసా? మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు అంతా, మనం జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఉపవాసంతో ఉండాలి అని ఆత్మ చెప్తుంది. శరీరం అంటది, డాక్టర్ ఏం చెప్పాడు నీకు? టాబ్లెట్ వేసుకోమని చెప్పాడా? మరి రెస్ట్ తీసుకోమని చెప్పాడు కదా. మరి ప్రార్థన అంటున్నా, వాళ్ళు వదులుతారు వెళ్తాయి నిన్ను? చెప్పు, వదులుతారని నిన్ను వెళ్తే? మరి అంత సేపు కూర్చుంటే కాళ్ళు వెళ్తాయి కదా, తినకపోతే కళ్ళు తిరిదే కదా, బీపీ ఉంది కదా, షుగర్ ఉంది కదా, మరి ఏం చేస్తావు చెప్పు? మళ్ళీ హాస్పిటల్కి వెళ్తావా అని శరీరం మాట్లాడుతుంది. ఆత్మ ఏమంటది? అవును, యేసయ్య కొరకు ఒక రోజు నొప్పులు పడతాం, ఇబ్బంది ఏముంది? నేను పుట్టినప్పుడు మా అమ్మ బోల్ నొప్పులు పడ్డదంట. మనం ఎలా పుట్టాం? అమ్మ బోల్ కష్టపడ్డది మన కండానికి, అమ్మ భరించలేదా మన కండానికి? బాబు నొప్పి వచ్చేస్తుంది ఈయన కంటేని, నాకు వద్దు అనుకుంటే మనం పుట్టేవాళ్ళమా? కాదు కదా. మన తల్లి 9 నెలలు కష్టపడ్డది మన కండానికి. అటువంటిది మనం ఈరోజు యేసయ్య దగ్గర ఉపవాసం ఉండి కొన్ని గంటలు గడిపితే ఏమైంది? రానిపోయిన నొప్పులు. అలా దేవుడు నాకు ధైర్యం ఇచ్చి, అసలు డాక్టర్లు కానీ మా పాస్టర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం ఉండడానికి వీల్లేదు. చూస్తున్నారా, నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం ఉండడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను, అసలు మీరు ఉండడానికి వీల్లేదు అని నాకు వార్నింగ్లు ఇచ్చారు పాస్టర్స్ కానీ డాక్టర్ కానీ. ప్రభా, వీళ్ళు ఇలా అంటున్నారు, నేను ఏం చేయాలి ప్రభా? నాకేమో పిచ్చి. ఎందుకో తెలుసా? యేసయ్య దిగొస్తాడండి. హల్లెలూయా. ఆయన స్వరం వినపడుతుంది. ఉపవాసం లేనప్పుడు మీ స్వరాలు వినపడితే, ఉపవాసం ఉన్నప్పుడు ఆయన స్వరం వినపడుతుంది. అందుకని సచిన్, నాకు క్రికెట్ పిచ్చోడు నేను. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మైనోజ్ అని సచిన్ యాడ్ వచ్చేది. బూస్ట్ కొన్ని పిల్లలు తాగేసి అవుట్ అయ్యి వచ్చేవాడు అనమాట. ఒరే మరి 6 ఆడుకుంటే నువ్వు కొట్టలేదు ఏంటంటే, అది ఆలికిరా బాబు పిచ్చోడు, ఆ బాటిల్ కోసమే నీకు అని. నేనేం చేశానంటే దాన్ని 2015 చెన్నై వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. 2015లో అక్కడ చెప్పాను, ఫాస్టింగ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మైనోజ్. హల్లెలూయా. నిజమే, చాలా మంది డాక్టర్లు ఇంటర్వ్యూ చేశారు నన్ను. ఒరే బాబు, డైజెషన్ లేదు నీకు, ప్రేగు లేదు, రక్తం లేదు, నువ్వు ఈ 100 ప్రయాణాలు ఎలా చేస్తున్నావు? పాస్టర్స్ కూడా చాలా మంది, జోసఫ్ గారు ఆ సీక్రెట్ ఏదో కొంచెం చెప్పండి, కొంత ప్రయాణం చేశారు, కాలు పీకేస్తున్నాయి, మొత్తం అలసిపోతున్నాం, మొత్తం ఏంటి ఆ సీక్రెట్ చెప్తారు? ఏమి లేదు సీక్రెట్, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అన్నట్టుగా ఫాస్టింగ్ ద సీక్రెట్ ఆఫ్ మైనోజ్. హల్లెలూయా. నిజమే, నేను చెప్తున్నాను,
ఉపవాసం ఉంటే కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు లాగుతాయి, ఇబ్బంది కలుగుతుంది. ఓకే, అది కొంతసేపు ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీకున్న మాల్యం నుండి, నీకున్నటువంటి అపవిత్రతను, మురికినంతటి తీసివేసి నీకు దేవుని శక్తి ప్రభావం తోడైనప్పుడు నీకు కొన్ని చేయించడానికి కావాల్సిన ఆ శక్తి సామర్థ్య అభిషేకాన్ని దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో అందరికీ సర్వసాధారణంగా ఏదోటి హెల్త్ ఇష్యూ అనేది ఏదోటి కామన్ గా అవుతుంది. పుట్టిన పిల్లలకి చెకప్ చేస్తే, టెస్ట్ చేస్తే షుగర్ అట పుట్టిన పిల్లలకి. ఏంటది అంటే అంత విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే మన భక్తి ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లోనే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తలుల కార్యములు 14:22 ప్రకారంగా మనమందరం అనేక శ్రమలు అనుభవించి ఏం చేయాలట? దేవుని రాజ్యంలో ప్రవేశించాలట. హల్లెలూయా. 14:22 అపోస్తలుల కార్యం గ్రంథంలో చెప్పాడు పౌలు భక్తుల ద్వారా. అనేక శ్రమలు. అయితే నేను చెప్తున్నాను, ఈ ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాలను మనం విసర్జించకపోతే అది తినేమంటది. ప్రార్థన చేసుకోకపోయినా పర్లేదు, ఏమీ కాదులే అని చెప్తుంది మాట. కాబట్టి ఆత్మ సిద్ధమే గాని శరీరం సిద్ధముగా లేదట. శిష్యులు యేసుప్రభువు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తే వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అందుకని నేను నిద్రపోకుండా ఉండడం కొరకు భోజనం మానేస్తాను అన్నమాట. నిజమే, ఇప్పుడు కూడా అదే చేస్తాను. ఎక్కువ దేవుని దగ్గర ప్రయాణాలు చేస్తున్నంత సేపు ప్రయాణాలు, వాక్య పరిచర్లు ఉంటూ ఉంటాను. మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు భోజనం చేస్తే అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి మానేసి కొంత సమయం దేవునితో గడపాలి. ఆ తర్వాత అవకాశం ఉంటే తిన్నాం, లేకపోతే లేదు. ఎందుకంటే నా జీవితము నాది కాని జీవితము దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చినటువంటి జీవితాన్ని నేను ఆయన కొరకే వాడుకోవాలి. ఇప్పటికీ చాలా మంది డాక్టర్స్ కానీ పాస్టర్స్ కానీ, బాబు కొంచెం రెస్ట్ తీసుకో అందరూ చెప్తుంటారు అన్నమాట. అనిపిస్తుంది రెస్ట్ తీసుకోవడానికి. కానీ రెస్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడ పనులు అక్కడ దైవ కార్యాలు అక్కడ ఆగిపోతే ఎలా తీసుకోవడం? కొంత మనం శ్రమ పడ్డామంటే యేసయ్య ఇచ్చేస్తాడు ఈలోగా. చక్కగా యుగయుగాల విశ్రాంతి అక్కడ, ఇంకా రెస్టే కదా దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత. అందుకే నేను చెప్తున్నాను, వయస్సును పట్టించుకోవద్దు, మనం స్త్రీలు మా పురుషులు పట్టించుకోవద్దు. మిగిలినటువంటి కొంతకాలమే ఉంది. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎవరికి పెళ్ళిళ్ళు కాదు. ఒకవేళ ఆడపిల్లలుగా ఉన్నటువంటి తల్లులారా, ఇప్పుడు ఎవరైనా చిన్న ఆడపిల్లలు ఉంటే ఆ పిల్లలు కట్నాలు ఎక్కడ దేవాలో ఏమీ లేదు ఇంట్లో ఎవరు బెంగా బాధ పెట్టుకోవద్దు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అవ్వవు. ఎందుకంటే యేసయ్య ముందే వచ్చేస్తాడు. ఎందుకంటే చాలా షార్ట్ టైం ఉంది ప్రభు రాకడ రావడానికి. నిజమే, జోక్ నాట్ ఫర్ ఫన్నీ. చాలా తక్కువ సమయం ఉంది. మనం అతి త్వరలోనే చూస్తుండే కానీ మొదటి శ్రమల కాలం త్వరలో సంభవించబోతుంది. 3.5 సంవత్సరాల శ్రమల కాలం త్వరలో భూమి మీదకి రాబోతుంది. భయంకరమైన శ్రమ లోకంలో. ఆ శ్రమ గతించిన తర్వాత ఈ నేత్రాలతో కనులాగా యేసయ్యని మనం చూడబోతున్నాం. మహా అయితే ఒక 15-20 సంవత్సరాల లోపల ప్రభు రాకడ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ లేఖనాలు నెరవేరుస్తున్నాయి మాట. ఇంకా ఎక్కువ కాలం ఏమీ లేదు. ఇంకా కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి మనము బాగా వృద్ధిలో ముసలోళ్ళంతా అయిపోయేటువంటి పరిస్థితి ఏం లేదు. త్వరగానే యేసయ్య రాబోతున్నాడు. కాబట్టి మిగిలిన ఈ కొంచెం కాలంలో మనం దేవుని కొరకు కొంచెం కష్టపడాలండి. కొంత నేర్చుకోవాలి, ఎక్కువ ప్రార్థనలో గడపాలి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ ఇప్పటికైనా యేసయ్య కొరకు మనం ఎలాగైనా ఉపయోగపడాలి మాట. ఒక పెన్ను ఉంది, దీనికి అందంగా ఉండడానికి పెన్ను అందంగా చేయొచ్చు ఆ పెన్నుని, కానీ దాని పర్పస్ ఏంటి? రైట్ చేయడం. అలాగే ఏ వస్తువైనా వాట్ ఇస్ ద పర్పస్? ఒక పర్టికులర్ ఒక రీజన్ ఉంది. మరి దేవుడు మనల్ని ఎందుకు చేశాడు చెప్పండి? అంటే ఈ భూమి మీద నీ కొరకు నువ్వు బ్రతికడవేనా? నీ కుటుంబం కొరకు నువ్వు బ్రతకడవేనా? యేసయ్య కొరకు ఏమి చేసేది లేదా? కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. ముగింపులో కొంచెము సమయం అవుతుంది. ఏమంటే మేము స్త్రీలు కాదండి. ఎవరట? స్త్రీలట. నేను అన్నాను, స్త్రీ అయితే పరలోకి రావా నువ్వు? స్త్రీలు రారా పరలోకానికి? వస్తారు కదా. అంటే యేసయ్య రక్షణ ఇచ్చినప్పుడు నువ్వు స్త్రీ కదా అనుకున్నాడా? స్త్రీ కూడా ఇచ్చాడు యేసయ్య. మేము పెద్ద వయసు అయిపోయింది కదంటే పెద్ద వయసు కూడా ఇచ్చాడు యేసయ్య రక్షణ. ఇగో మొన్న వేరే ఎక్కడ గల్ఫ్ లో ఒక చోట 90 సంవత్సరాల వయసు ముసలైన బాప్టిజం తీసుకున్నాడు. ధన్యుడండి ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆ వయసులో దేవుని రాజ్యం కొరకు తను సిద్ధపడ్డాడు మాట. కనుక ప్రభు రాకడ సమీపిస్తున్న తరుణంలో మనము ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం లేకపోతే సిద్ధపడలేము. మనం ప్రభు రాకడలో ఎత్తబడలేము. మనం ఇంకా లేఖనం చెప్పింది చూడండి. ఫైనల్ గా గలతీ పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రికలో ఇలాగన మాట్లాడుతూ ఉన్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతండి.
ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టును? సిలువ వేయబడివాడనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును కదా. ఇది మాత్రమే మీరును తెలుసుకొని కొరుచున్నారు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితరా? మీరింత అవివేకుతులైతురా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగా ఎన్ని కష్టములు అనుభవించుదురా? అది నిజముగా వ్యర్థమగున. ఆత్మను మీకు అనుగ్రహించి మేము అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధం క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. చూడండి, ఇక్కడ చెప్తుంది లేఖనం, మొదట ఆత్మానుసారంగా నడిచారట. వ్యర్థంగానే ఇన్ని కష్టాలు పడుతున్నారా? ఆత్మానుసారంగా ఆరంభించిన మీరు ఇప్పుడు ఎలా వ్యర్థముగా శరీరానుసారంగా ముగించాలనుకుంటున్నారు? అయ్యో అయ్యో అని అపోస్తులైన పౌలు గలతీలు ఎలాంటి వారంటే, పౌలు కోసం పౌలు గారిని దైవజనాన్ని క్రీస్తు యేసు దూతలా అనుకున్నారంట. సాక్షాత్తు ప్రభువే అనుకున్నారట. అంతేకాదు, అపోస్తులైన పౌలు గారికి కళ్ళు జబ్బు అనేటువంటిది ఒక ప్రాబ్లం ఉంది. తనకి అవసరమైతే వారి విశ్వాసాలు అనుకున్నారంట. దైవజనుడికి కళ్ళు ఇచ్చేద్దాం అనుకున్నారట. హల్లెలూయా. కళ్ళు, నాకు చాలా మంది రక్తం ఇచ్చారండి. నాకు రక్తం ఇవ్వడానికి పోటీ పడేవారు చాలా మంది. ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, పాస్టర్ గారు మీకు బ్లడ్ ఇచ్చాను కదా, మొత్తానికి దేవుడు నా శరీరంలో అసలు నేను ఎంత పని చేసుకుంటున్నా సరే నాకు చాలా యాక్టివ్గా ఉంది. నాకు అప్పుడప్పుడు కూడా చాలా టైర్డ్ అయిపోయి బలహీనం అయిపోయి నేను పని చేసుకుంటున్నప్పుడు, కానీ మీకు 100 కిలోమీటర్లు వచ్చాడు నాకు రక్తం ఇవ్వడానికి ఒక ఆయన. చాలా దేవుడు ఎంత ఫ్రీగా ఉందో నా బాడీ, నాకు కొత్తగా అనిపిస్తుంది అనమాట. చాలా మంది పోటీ పడేవారు నాకు రక్తం ఇవ్వడానికి. నా ఆశ ఏంటంటే, నాకు రక్తం ఇచ్చినా, నా కొరకు కన్నీరు కార్చినా వాళ్ళది ఏది రక్తం అయిపోకూడదు ప్రభు. అందుకే నేను అనేక మంది కార్చిన కన్నీటి ప్రార్థన ఫలితంగా స్వస్థత పొందిన వ్యక్తి అనమాట. అందుకని నా పట్ల కార్చిన వాళ్ళ కన్నీరు ఎట్టి పరిస్థితుల్లో వృధా అవడానికి వీలు లేదని నా ప్రార్థన. ముగిస్తున్నాను. అదే గలతీ పత్రిక చివరిగా 5వ అధ్యాయము 15-16 వచ్చాను. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చును. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపించబడిన యెడల ధర్మశాస్త్రులకు లోబడిన వారు కావు. శరీర కార్యములు స్పష్టమైన చెప్పుకుంటూ మొదలెట్టాడు. ఇంకా బైబిల్ క్లోజ్ చేసుకోండి, ముగించుకుందాం. అయితే ఏంటి చివరి మాట అంటే, శరీర సంబంధి ఆత్మ సంబంధి కూడా మనలోనే ఉన్నాం. మనలోనే కంటికి శరీరం కనబడుతుంది. ప్రార్థన చేయాలంటే ఈ శరీరం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ శరీరంకి ఆత్మకి పోరాటం ఉన్నది. లోకంలో ఎప్పుడైతే యేసయ్యను మనం నమ్ముతామో, మన చుట్టూ మన బంధువులు, స్నేహితులు ఏంటంటే, మీరు ఆ మతంలోకి వెళ్ళిపోయారా, ఈ రోజు నుంచి మీకు మాకు సంబంధాలు లేవు, మేము కావాలంటే అక్కడ వెళ్ళడం మానే, మేము వద్దనుకుంటే నీ ఇష్టం అని 3 మందికి చెప్తున్నారు ఈ రోజు కదా. అంటే అప్పుడు మొదటి అడుగు తెగించి అలాగ యేసయ్య నాకు కావాలని ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా మంది తెగించొచ్చారు. అలాగనే ఏంటి, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని రాజ్యంలో యుగాలు నివసించాలని కోరుకుంటుంది అన్నమాట. ఈ శరీరం ఏం చేద్దంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని చూపించి లోకాశలను, లోక ఆలోచనలు కలిగినట్లుగా ఈ శరీరం కొరకు తిని త్రాగి శరీర సుఖలు, శరీర కోరికలు తీర్చుకోమని శరీరం పూజిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనసు మరణం అని చెప్పింది బైబిల్లో. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసు అంట జీవం అంట, శరీరానుసారమైన మనసు మరణం అంట. అందుకని మనం ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఈ ముగింపు ప్రార్థనలో చివరి కొడుకులో ప్రభు పంపిస్తున్న సందేశం ఏంటి? ఆత్మానుసారంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటే నువ్వు శరీరానుసారంగా బ్రతుకున్నావు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో నిన్ను బట్టి, దేవుడు ఏం చేయమంటున్నాడో ఆ కార్యక్రమాలు అవి చేయడం వరకే నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. ఈ రోజు క్రైస్తవ సమాజంలో అనేకులు చక్కటి జ్ఞానం, తలంతులు, ప్రత్యక్షతలు నుండి శరీర సంబంధులుగా ఉండిపోతున్నాను. అంటే శరీర సంబంధులు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరండి. అంటే శరీర సంబంధులు అంటే కేవలము అండి అంతా ఇంకా లోక సంబంధమైన వ్యభిచారం, దొంగతనం చేస్తారు వీళ్ళే అని కాదు, మంచివారే. కానీ ఏంటంటే దేవుడు ఏం చేయమంటున్నాడో అది గుర్తించాలంతే. దేవుడు నిన్ను ఎలా నడవమంటున్నాడు అలా నడవడు, నిన్ను ఎలా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉండవన్నమాట. అందుకని
ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు. ఈ రెండిట్లో చిన్న క్లారిటీ ఇచ్చి నేను ఫినిష్ చేస్తాను. ద కన్క్లూజన్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే, లాజరు ధనవంతుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరోగ్యము, ధనము, మొత్తం ఫిజికల్ గా అన్ని విధాలుగా బెటర్ గా ఉన్నది ఎవరు? ధనవంతుడు. మరణించాడు. ఎక్కడికి వెళ్ళాడు? సో రీజన్ ఏంటి చెప్తారా? ధనవంతుడు నరకానికి వెళ్ళిన రీజన్ ఏంటి? ఏం లేదు. నా దగ్గర ఉన్న రీజన్ ఏంటంటే అతడు శరీర సంబంధి. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? మరి ఆరోగ్యం లేదు, బీదవాడు, దరిద్రుడు, కుక్కలు వచ్చి తన కురుపులు నాకేటువంటి అంత నిస్సాయ స్థితి లాజరు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఇస్ పాసిబుల్? చెప్పండి. అతడి తోటి బ్రతుకున్న దినాల్లో లాజరు ఎలా ఉన్నా, హౌ ఆర్ యు, ఎవరు మాట్లాడతారా? కలిసి మనం భోజనం చేద్దాం, ఆడుకోవడానికి వస్తావా, ఎవరిని అడుగుతారా పోనీ అంటే? చూడండి, అంటే ఈ రోజు క్రైస్తవ సమాజం కూడా ఆత్మ సంబంధాలను గుర్తించడం లేదు. హల్లెలూయా. శరీర సంబంధులుగా చక్కగా కనబడుతుంటే శరీర సంబంధులను ఏదో పెద్దగా అనుకుంటున్నారు, కానీ ఆత్మ సంబంధులకి సరైన ఆరోగ్యం లేదు. వీళ్ళెందుకు వద్దు, మనకి భేదవాళ్ళు ఎందుకు, మనకు వద్దు, అవసరం, ఇలా అనుకుంటూ ఉన్నారు. కనుక ధనవంతుడు శరీర సంబంధం కాబట్టి 100% అతడు నరకపాత్రుడయ్యాడు. లాజరు బీదవాడేమో, రోగేమో, కానీ అతడు ఆత్మ సంబంధి కనుకనే దేవుని రాజ్యానికి వారసు అయ్యాడు. కాబట్టి ఈ రోజు శరీర సంబంధులు ఎవరు కూడా దేవుని రాజ్యానికి చేరలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రేమిస్తుంటారు అవి. అందుకని మనల్ని దేవుడు ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండాలని తన ఆత్మను ముద్రించాడు, మనకి తన ఆత్మను కురిపించాడు మన మీదకి. అందుకని మనం ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉంటే ఆత్మ సంగీతాల మీద గుర్తవుతుంది. ఆత్మ సంబంధులతో ప్రభు వచ్చి మాట్లాడతాడట. అలా మాట్లాడుతున్నప్పుడు నువ్వేం స్వరం వింటున్నావు నీకు అర్థమైపోతుంది. అందుకని ఏదైనా తోటలో మొదటి మనుషులు శరీర సంబంధులుగా సాతాను మార్చాడు. దేవుడు ఆత్మ సంబంధులుగా వాళ్ళు పెడితే సాతాను నుంచి శరీర సంబంధులకు వెళ్ళిపోయాడు. కాబట్టి రోజు అనేక మంది క్రైస్తువులు గుడి వదిలేసి, గమ్యం వదిలేసి శరీర సంబంధులుగా ఈ జీవితము, ఈ లోకము, ఈ శరీరము, ఈ కుటుంబం అంటూ దేవుని సన్నిధికి దూరం అయిపోయి రక్షణ వదిలేసుకొని, బైబుల్ వదిలేసి, పరిశుద్ధ జీవితాన్ని వదిలేసి ఏదో క్రైస్తవులే అన్నట్లుగా బ్రతికేస్తున్నారు. లేదు, అలా బ్రతకడానికి వీల్లేదు. ప్రతిరోజు గాలి పీల్చుకోవాలి మనం, ప్రతిరోజు స్నానం అవసరం మనకి, ప్రతిరోజు భోజనం అవసరం, ప్రతిరోజు నిద్ర అవసరం. అవునా కదా? మరి ఆత్మకి ఏం అవసరం? ఆయన స్వరము వినడం అవసరము. ఏంటి? ఆయన దగ్గర పరిశుద్ధంగా జీవించడం అవసరం. వాక్య ఆహారం తినడం అవసరము ఆత్మకు. ఇవి లేకపోతే ఆత్మ చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు శరీరం ఏం చేస్తుందంటే తనకు నచ్చినట్లుగా లాక్కెళ్ళిపోతుంది అన్నమాట. ఈ లోక క్రైస్తవులు అనేకులు సినిమాలకు వెళ్ళిపోతున్నారు. లోకంలో అన్ని అలవాట్లు ఉన్నాయి. వాళ్ళ ఆత్మ సంబంధాలు అయితే అలా ఉండరా? అందుకని 2 చేతులు జోడిస్తున్నాను. నువ్వు ఎంతవరకు ఎలా జీవించావో నాకు తెలియదు, మీకు తెలుసు కనుక ఈ రోజు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శరీర సంబంధమైన వ్యక్తిగా యేసయ్యా నేను బ్రతకడానికి వీల్లేదు. మిగిలిన కాలం అంతా కూడా నేను ఆత్మ సంబంధమైన మనుషులుగా నేను జీవించి నీకు ఇష్టరాలుగా నిన్ను సంతోషపెడుతూ నీకు ఉపయోగపడేటువంటి బ్రతుకు నాకు దయచేయ ప్రభువా అని మనం ప్రభుకు అప్పగించుకున్నాం. ఈ మాటలు దేవుడు మన వేదికలను ఆశీర్వదించి తన మహిమ కొరకు మనలందరినీ వాడుకున్నాను కాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా విత్తబడినటువంటి వాక్యము కొరకు ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషము వినేటువంటి మాటను తలపోసుకుందాం.